గత ప్రభుత్వం సర్వే చేసి భూముల వివరాలు తీసుకున్నారని ఆరోపించారు మంత్రి సీతక్క. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బీఆర్ఎస్ లాగా కాదని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ సర్వే చేసినట్లు చెప్పారు. సర్వేలో పాల్గొనకుండా కేసీఆర్, కేటీఆర్ విమర్శలు చేయడం ఏంటన్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. నివేదిక కేబినెట్ సబ్ కమిటీకి అయితే చేరింది. ప్రస్తుతం మనతో పాటు మంత్రి సీతక్క ఉన్నారు. వారితో మాట్లాడే ప్రతినిధి. అక్క చెప్పండి, కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక అందింది కదా, ప్రణాళిక సంఘం నివేదిక. దీనిపైన ఎట్లాంటి చర్చ జరిగింది? కేబినెట్ సబ్ కమిటీ ముందుకు ఈరోజే మరి ప్లానింగ్ కమిటీ వాళ్ళు సమగ్ర సర్వే చేసినటువంటి సుల్తానియా వాళ్ళ టీం అంతా కూడా అది మాకు రిపోర్ట్ చేయడం జరిగింది. దాన్ని రాబోయే 2 రోజులలో కేబినెట్కు సమర్పిస్తాం. తదనంతరం అసెంబ్లీలో కూడా డిస్కషన్ చేసి ఖచ్చితంగా మేమెంతో మాకంత అనేటువంటి డిమాండ్, ఆ యొక్క చారిత్రాత్మకమైనటువంటి అవసరాన్ని గుర్తించి రాహుల్ గాంధీ గారు కూడా అది ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాం. ఎవరు వ్యతిరేకించినా, ఎవరు అడ్డుకున్నా మా లక్ష్యం, మేము ఇచ్చినటువంటి మాట, మా ఓవరాల్గా మా లీడర్ మా రాహుల్ గాంధీ గారి యొక్క కళ కూడా అది వాళ్ళందరికీ కూడా అవి చెందాలని, ఆ ఫలాలు చెందాలని. ఈ రకమైనటువంటి అసమానతలు ఉంటే ఇంకా 1000 ఏళ్ళు ఉన్నా కూడా ఈ సమాజంలో సమానత్వం రాదు. కాబట్టి అసమానతలు తొలగించడం కోసం సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ సమానత్వాన్ని సాధించినప్పుడే నిజంగా అన్ని వర్గాలకు ఇది న్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వం కూడా సర్వే చేసింది, కానీ కాంగ్రెస్ సర్కార్ కూడా సర్వే చేసింది. కానీ గత ప్రభుత్వం ఈ యొక్క సర్వేను బహిర్గతం చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం బహిర్గతం చేస్తుంది. సార్, అసలు గత ప్రభుత్వం ఎందుకు సర్వే చేసిందో చెప్పిందా? మేము ఒక గొప్ప నిర్ణయం, గొప్ప టార్గెట్ పెట్టుకొని చేసినాం. ఏ కులాలు ఎంత ఉన్నాయో వాళ్ళకంతా రిజర్వేషన్స్ కల్పిద్దాం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచుదామని ఇచ్చినాం. వాళ్ళు దుబాయ్ నుంచి, అమెరికా నుంచి, ఎక్కడెక్కడి నుంచో రప్పించి ఏం చేసిర్రు? కనీసం ఇండ్లన్నీ ఇచ్చిర్రా? కనీసం ఉద్యోగాలను ఇచ్చిర్రా? ఉపాధి అన్న కల్పించిర్రా? కనీసం రిపోర్ట్ అన్న బయట పెట్టిర్రా? వాళ్లకు మాకు ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నంత గ్యాప్. కాబట్టి వాళ్ళు కేవలం సర్వే చేసి భూముల లిస్టు తీసుకున్నట్టే మాకు అనిపించింది తప్ప ఏ పేదవాళ్లకు, ఏ కులానికి న్యాయం చేయలేదు. బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేశారు కదా, ఎట్లా ఎదుర్కోబోతున్నారు? సుప్రీంకోర్టు తీర్పు 50% కట్ ఆఫ్ ఉండాలని చెప్పేసి కూడా తీర్పు ఉన్న నేపథ్యంలో ఎట్లా కాంగ్రెస్ పట్టుకుంది? ఒక్కొక్కసారి తీర్పులు కూడా సమీక్షించుకోవాల్సి వస్తుందేమో. ఎందుకంటే పబ్లిక్ నిర్ణయం ఇది. ఈ దేశంలో మొట్టమొదట ఇంత క్లియర్గా సర్వే చేసింది ఇక్కడ ఈ తెలంగాణ ప్రభుత్వమే. కాబట్టి పబ్లిక్, నేను ఒకటే చెప్తున్నా, ఒక 10 మంది ఇంట్లో ఉంటే 5గురికి ఇచ్చే రేషన్ బియ్యం ఇస్తే 10 మందిని తినమంటే తింటావా? ఇంటికి ఒక్కొక్క పర్సన్కి 5 కిలోలని మనం ఇస్తాం. 10 మంది ఉన్నప్పుడు 5గురికి ఇచ్చే రేషను, 10 మందికి ఇచ్చే రేషన్ 5గురికి సర్దుకోమంటే కాదు. అట్లనే జనాభాకు తగ్గట్టుగా బడ్జెట్ కేటాయిస్తుంటాం మనం. మీకు తెలుసు, అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ బడ్జెట్ కేటాయింపులే కులాలకు అనుగుణంగా దానికి అనుగుణంగా కేటాయిస్తాం. ఇవి కూడా అట్లనే చేయాలి. చేస్తేనే అసమానతలు ఒకానొక దశలో తొలగిపోతాయి. అంతిమంగా ఈ ఆలోచన అంటే ఇంకా కులాలు, రిజర్వేషన్లు అనేది ఉండవు ఇంకా వాస్తవానికి. ఎందుకంటే ఆ అసమానతలు తొలగనంత కాలము ఈ సమస్య ఉంటుంది. దానికి అందరినీ ఈక్వల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. సమానత్వం వైపు ఆర్థికంగా, సామాజికంగా, ఉద్యోగ ఉపాధి రంగాల్లో అందరికీ అవకాశాలు ఉండాలి, సమానమైనటువంటి ఎదుగుదల ఉండాలి. అప్పుడు ఎలాంటి అసమానతలు ఉండవు, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అనేది మా ఆలోచన. ప్రతిపక్ష నాయకులకు ఏం చెప్తారు? అయితే ఈ సర్వేను కేవలం కాంగ్రెస్ పార్టీ 6 హామీలను పక్కకు పట్టించడానికి కాలయాపన చేస్తుంది. ఈ సర్వే కాలయాపన కాదు, నేను డిమాండ్ చేస్తున్నా. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, మీరు ఎందుకు సర్వే చేయించుకోలేదు? అంటే అణగారిన వర్గాల కోసం మేమెంతో మాకంతా వాటాను తేల్చేటువంటి ఈ కులగణన సర్వేలో పాల్గొనకుండా అవమానపరిచి, కించపరిచి, నిస్సిగ్గుగా ఇంకా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. మీరు దుబాయ్ నుంచి, అమెరికా నుంచి, ఎక్కడెక్కడి నుంచో ఒక్కరోజు సర్వేలో తీసుకొచ్చి ఏం ఉద్ధరించారు? మేము ఈరోజు 1 year లోపు, లాస్ట్ February 4th టు ఈ February 4th 2025 February 4th ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం క్యాబినెట్లో. ఈరోజు నివేదిక వచ్చింది. ఆ రోజు లాస్ట్ 24 February 4th రిజల్యూషన్ చేసినాం. ఈరోజు రిపోర్ట్ వచ్చింది, ఈ February 4th వస్తుంది. ఈరోజు మాకు ఆల్రెడీ సబ్మిషన్ చేశాం. మా ముందట రిజల్ట్ ఉంది, కనబడుతుంది. మీరు చేసింది ఏముంది? ఎంతసేపు మా మీద మట్టిపోయడం తప్ప, మమ్మల్ని విమర్శించడం తప్ప, కనీసం ఒక బ్రాడ్ ఆలోచనతో ఒక సమానత్వం వైపు, అణగారిన వర్గాలకు అవకాశాలు ఇచ్చి వాళ్ళ యొక్క ఆర్థిక, సామాజిక డెవలప్మెంట్ పెంచుదామని మేము, మా నాయకుడు పోరాడుతుంటే మేము ఈ కులగణన సర్వే చేపడితే కనీసం పాల్గొనలే. మీరు సర్వేలో పాల్గొనలే. ఇదే పెద్ద
మోసం, ఇదే పెద్ద దగ, ఇదే పెద్ద అవమానం. ఇంకా మీరు మాట్లాడే అర్హత ఎక్కడుంది చెప్పు? మొత్తానికి ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించింది, ఈ సర్వేలో పాల్గొనకుండా వాళ్ళు ఏదైతే ప్రతిపక్ష నాయకులు ఉంటారో వారు రాజకీయం చేస్తున్నారు, ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి కూడా మంత్రి సీతక్క చెప్తున్నారు. అయితే ఈ సర్వేకి సంబంధించి ఈ నివేదిక ఏదైతే ఇచ్చిందో ఆ నివేదిక 4వ తారీఖు క్యాబినెట్లో చర్చిస్తాం, చర్చించిన అనంతరం అసెంబ్లీ కూడా ప్రవేశపెడతామని మంత్రి సీతక్క చెప్తున్నారు. కెమెరామ్యాన్ వేణుతో హరికృష్ణ, బిగ్ టీవీ.